అందరికీ శుభవార్త. కుప్పం పట్టణం నందు కమతమూరు క్రాస్ నందు గల కేసీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ నందు ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ మొదలగు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివరాలకు సంప్రదించండి 8090905900. అమ్మా ఓకే ఓకే సార్ 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 ఒకటి సార్ అప్పుడు అట్లా కొంచెం అనగల మంచి నాకు వచ్చి ముందుకు వచ్చాను సార్ రెడీ సార్ ఓకే సార్ చీరలు తీసేసింటే సరిపోయింది. సార్ 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 అన్న కొంచెం అన్న ఒక సెకండ్ నా ఒక సెకండ్ నా మంచినా ఒక సైడ్ నుంచి రమ్మని చెప్పండి. ఒక సైడ్ నుంచి వస్తే అందరూ పొడసుకొస్తారు. ఓకేనా సార్ సార్ ఓకే సార్ హలో సార్ సార్ ఓకే సార్ మన్నించాలి. చాలా ఆలోచనలకు ఇక్కడ కోరుతున్నాను. నిలబెట్టింది వాళ్ళు అల్పాహారం టిఫిన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అన్నా ఓకేనా వెనికితే తెలుసు ఆరోగ్యం వచ్చిందని నరేషా రెడీనా అన్నా రెడీనా అన్నా రెడీనా క్యాంటీన్ కోసం టిఫిన్ వెళ్ళారు ఓకేనా నాయుడు ఓకే క్రౌడ్ అంటే జనాలు జాస్తి అంటారు. రెడీనా अब मैं आता नहीं भाई అంతే అంతే. ఇప్పుడు ఎవరిలో ఉంటే అక్కడ రమ్మని చెప్పండి. అమ్మని కాళ్ళు అంటే Sir, I'm extremely sorry. Please come. Welcome, sir. అందరికీ శుభోదయం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి ప్రముఖులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు, పట్టభద్రులు ఎమ్మెల్సీ తూర్పు రాయలసీమ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు మరియు పిఎస్ మురతం సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరియు గౌరవనీయులు గౌనివారి శ్రీనివాసులు ఎక్స్ఎమ్మెల్సీ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ మనోహర్ గారు వ్యక్తిగత కార్యదర్శి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కేసీ హాస్పిటల్ వ్యవస్థాపకులు
గౌరవనీయులు ఎస్ చౌడప్ప గారిని వేదిక మీదకి సార్ అక్క అంజనా అక్క సార్ సార్ వ్యూ అయితే అందరూ వస్తారు కొంచెం వ్యూ కండి ఇట్లా కొంచెం ఇట్లా వ్యూ కండి అందరూ వస్తారు కొంచెం వ్యూ కండి ఇంకా రావాలా కొంచెం ఇట్లా రెడీనా ఓకేనా రెడీనా ఓకేనా ఓకేనా ఓకే రెడీ ఓకే ఓకే ఓకేనా చేసే పరిస్థితి కొంతమందికి ఉంటాయి. చాలా సింప్లిసిటీ, ఆ కష్టపడే మనస్తత్వంతో వాళ్ళ పిల్లలు చెప్పారు సారు. నిజంగా మాట్లాడేటువంటి విధానం చూస్తేనే మనసు పులకరించిపోతుంది. బాలయ్య సార్ కానీ, మంజు సార్ కానీ, మేడం అందరూ కూడా ఆ విధంగా పిల్లలు పెంచారు. చాలా గొప్పగా నిజంగా కుప్పం నియోజకవర్గానికి మీ ఫ్యామిలీకి ఒక వరం అని చెప్పి తెలియజేసుకుంటూ, మేము చదువుకునేటప్పుడు ఒక చిన్న సమస్య, ఆరోగ్య సమస్య వస్తే కేజీ పరిగెత్తే వాళ్ళం మనం. సార్ ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు శ్రీకాంత్ అని చెప్పారు. నిజంగా అది గొప్ప విషయం. అది 85, 86 అంత ముందు, చాలా ముందు కూడా కాదు, 85, 86లో ఒక చిన్న సమస్య వస్తే కేజీఎఫ్ నాగస్ హాస్పిటల్కో లేక కోలార్ సిఎంసీకో పోయి లేక వేలూరు పరిస్థితి ఉండేది. అలాంటి వెనుకబడిన ప్రాంతంలో ఆయన ముందు చూపుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వెనుకబడిన ప్రాంతంలో ఏ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా కూడా కేవలం విద్యతోనే సాధ్యమైందని చెప్పి ఒక చిన్న విత్తనం వేసి చంద్రబాబు నాయుడు గారు 95 వేసిన విత్తనమే ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. కాబట్టి మేము ఈ సభామూలకంగా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి పాదవందనం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత గొప్పగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంఎస్ శ్రీకాంత్ అన్న గారికి, అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురత్నం సార్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీనివాస అన్న గారికి, మా సోదరులు డాక్టర్ సురేష్ అన్న గారికి, అదేవిధంగా సాంబశివం గారికి, రాజకుమార్ గారికి, జాకిర్ గారికి, వేదికన అలంకరించిన పెద్దలకు, మా చౌడప్పని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మా చౌడప్పని గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి కుప్పం నియోజకవర్గ పుర ప్రజలకు, చౌడప్పన్న కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. కాబట్టి ఆరోగ్యం అనేది ఈ చాలా ముఖ్యమైనటువంటి విషయం. కుప్పంలో ఈరోజు ఒకప్పుడు మాకు తెలిసి మేము చిన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఎవరైనా తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఎవరు? నో, ఆయన కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, ఎంఆర్ రెడ్డి కార్నర్. ఎంఆర్ రెడ్డి అనేది ఆయన ఆర్ఎంపీ డాక్టరు. అప్పట్లో ఆయన సూపర్ స్పెషాలిటీ లాగా, అంటే ఒక ఆర్ఎంపీ డాక్టరే లాస్ట్ స్టేజ్ కుప్పం సమాజంలో ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈరోజు ఎంతమంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు తయారయ్యి ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి అంటే, హాస్పిటల్ పెడితే మనకు అంత గిరాకీ ఉంటుందా, పేషెంట్లు వస్తారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కొత్త హాస్పిటల్ వస్తూనే ఉంది, పిఎస్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ హాస్పిటల్ ఉంది. అయినా ఏ హాస్పిటల్లో కూడా ఖాళీగా ఏమైనా ఉండిపోయిందా, ఈగలు తోలుతా ఉందా? సో ఒక సౌకర్యం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానికి తగినటువంటి గిరాకీ కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మంచి హాస్పిటల్. అదే మరి చౌడప్ప స్పెషాలిటీ ఏమి వాళ్ళ నాయనతో చెప్పేశాను కదా. చౌడప్పకి ఏమిటి స్పెషాలిటీ అంటే, మా ఫాదర్ కూడా ఫారెస్ట్ కాంట్రాక్టర్గా సీతాఫలం కాయలు మేము ఊరికనేదాన్ని ఎట్లా వదిలేస్తూ ఉంటే దానికి ఏం వాల్యూ లేదు, అది ఫ్రీగా ఇచ్చేస్తూ ఉండే. మా ఫాదర్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సీతాకాయలు అనేది సపరేట్గా
యాక్షన్ లేదు. వాళ్ళు ఎవరన్నా పోటీకి వచ్చే వాళ్ళకు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసేది. మీరు మాకు తీసుకొని పోయి వాళ్ళ నాన్నగారు దాన్ని 40 లక్షలకు టెండర్లకు తీసుకొచ్చి ఆ కాలంలో ఏమీ వాల్యూ లేని ప్రోడక్ట్కి అంత విలువ తీసుకొచ్చాడంటే చౌడప్ప ఒక పదే చంద్రబాబు నాయుడు గారి చౌడప్పని చూసినప్పుడు అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న డాక్టర్లు ఇంతమందిని తయారు చేసిన గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆయన ఏం పెద్ద చదువుకోలేదు, మాకంటే చాలా తక్కువ చదువు, కానీ అమితమైనటువంటి మేధాశక్తి, తెలివితేటలు, భయంకరంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, అన్నిటికంటే మించి ఆత్మవిశ్వాసం. నాకు లేనిది చవడప్ప ఉండేది ఒప్పుకుంటాను. మనోళ్ళే కదా చెప్తాను. నేను అన్ని కొంచెం నెగిటివ్గా ఇది అవుతుందా పోతుందా అని ఆలోచిస్తాను. చవడప్ప కాంతాన్ని కూడా అవుతుంది అని ముందుకు పోతాడు. సో ఆయన యొక్క సక్సెస్ సంబంధించినటువంటి సూత్రం సీక్రెట్ ఏమిటంటే కాన్ఫిడెన్స్గా ఉండడం, పాజిటివ్గా ఉండడం. సో చౌడప్పని నా చిరకాల మిత్రుడు, చిన్నప్పటి నుంచి ఆయన కూడా వైస్ ఎంపీపీగా చేయడానికి మా నాన్న కూడా ఆ రోజు కలిసి వచ్చి ఆయన ఎంకరేజ్ తీసుకొచ్చారు. కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది కుప్పంలో చరిత్ర సృష్టించిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ కేసీ హాస్పిటల్ ఎప్పుడు కూడా పూర్తి సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. విన్నాను సార్ ఆల్రెడీ. ఓకే సార్. గౌరవనీయులు సాంబశివం గారిని ఆహ్వానించడానికి డాక్టర్ చైతన్య కృష్ణ సార్ గారిని కోరుచున్నాం. ఎస్ చంద్రశేఖర్ సార్ని ఆహ్వానించడానికి డాక్టర్ బాలాజీ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి, పిఎస్ మునరత్నం గారికి, గౌనివారి శ్రీనివాసులు గారికి, సాంబశివ గారికి, చంద్రశేఖర్ గారికి, ఇతర సోదరులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ మా కేసీ హాస్పిటల్ తరపున నమస్కారాలు మరి శుభోదయం. అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ప్రతి ఒక్కరికి ఇలవేల్పారు ఉంటారు. మా ఇలవేల్పు తిమ్మరాయ స్వామి రెండో ఇలవేల్పు. నేను గర్వంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారే మా రెండో ఇలవేల్పుని మేము చెప్పుకోడానికి ఏమాత్రం సందేహించము. నిద్ర లేపడిన మీ దేవుడు ఎవరంటే చంద్రబాబు చెప్పే పరిస్థితి ఉంది. ఇవన్నీను సాకారం చేసేకి మా ప్రతి ఒక్క టీడీపీ నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ మా వెన్నుండి మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ప్రారంభ సంబంధానికి జ్యోతి వెలిగించవలసినదిగా డాక్టర్ కంచాల శ్రీకాంత్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కంచాల శ్రీకాంత్ గారిని, పిఎస్ఎం గారిని, ఎమ్మెల్సీ గవర్నర్, ఎక్స్ఎమ్మెల్సీ గవర్నర్ శ్రీనివాసులు గారిని, సాంబశివ గారిని, చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నారు. చేతులు పట్టుకోండి సార్. మీరు సార్ ఎక్స్క్యూజ్ సార్. అన్న సార్ సార్ థ్యాంక్ యూ సార్. మా కష్టం ఉందని మీ మీద ప్రేమతో ఇవ్వట్లేదు, వెలిగించడం కష్టం ఉందని మీకు ఇచ్చేవాళ్ళు. యా కష్టం ఉన్నా చెప్పండి సార్. ఇప్పుడు కుమారి వినిస్తా గారిని
అందరూ క్లాప్స్ కొట్టారు. మీరు అంటున్నారు అంకుల్ సార్ ఇంకా యూత్ లీడర్. జ్యోతి ప్రజ్వల చేసినందుకు ధన్యవాదాలు. కేసీ హాస్పిటల్ వ్యవస్థాపకులు చౌడప్ప గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, పెద్దలు, ముఖ్యంగా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను. మా నాయన వ్యాపారాలు టెంకాయల వ్యాపారము, చింతపండు, మామిడికాయలు, బొంబాయికి ఎక్స్పోర్ట్ చేసిన దాఖలా కూడా ఉంది. 15 సంవత్సరాల్లో నేను బాంబేలో శీతకాయల వ్యాపారం చేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను మండల వైస్ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయన అనుకోకుండా వీకోటికి పిలిపించి ఎంతోమంది 5 మండలాలు, అప్పుడు 5-6 మండలాలు వీకోటి వచ్చారు. అప్పుడు గెస్ట్ హౌస్లో అందరూ అడిగారు పార్టీ అధ్యక్షుడు కావాలని, చాలామంది పోటీ పెట్టారు. ఆయన ఒకే మాట చెప్పగా చంద్రబాబు మా నాయన ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మా పొలం అక్కడ వరి కొట్టి కుప్పులు వేశాడు. ఆ కుప్పల్లో చంద్రబాబు నడుచుకుంటూ పోయి పెద్దయినా నమస్కారం అంటే నమస్కారం స్వామి అన్నాడు. మీరు మంచి నేమ్ ఉంది, మీ సేవలు కూడా అవసరము కావున తప్పకుండా మీ అబ్బాయిని మాకు కూడా పంపించేయండి, నేను చూసుకుంటాను చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాలు సార్ కూడా చెప్పాడు. కానీ ఆ రోజు నాకు దశ మారింది. అనుకున్నారు వ్యాపారం చేసింటే ఎందుకో ముందుకు పోయినొచ్చును. నాకు బొంబాయిలో బొంబాయి వాసీలో కూడా ఈ అంగులు శాంక్షన్ అయింది. అది కోట్లతో సంబంధం. ఆ రోజుల్లో అవన్నీ కూడా వదులుకొని చంద్రబాబును నమ్మాను, పార్టీని నమ్మాను, ప్రజాసేవకి అంకితం అయ్యి రిమార్క్ లేకుండా సేవలు అందించాను. కానీ ఈరోజు భగవంతుడు, మా నాయన మంచి కళాకారుడు, ఎక్కడ పోయినా టెంకాయల ముందు నాటకం అంటే జనాలు కాసుకొని ఉండేవాళ్ళు. అదే కాకుండా వ్యాపారంలో ఎన్నడైనా కీర్తి ప్రసిద్ధి చెప్పాలి. మా నాయన పేరు టెంకాయలు మునిసామన్నాడు. ఇలాంటి వ్యాపారస్తులన్నీ వదులుకొని చంద్రబాబు సేవ చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అప్పట్లో ఈ పెద్దలందరితో కలిసిన దానివల్ల నాకు ఎక్కువ తెలివితేటలు వచ్చింది, ఐడియాస్ వచ్చింది. ఈ పిల్లలంతా చదివించాలని చెప్పి పట్టుదల వచ్చింది. ఈరోజు పట్టుదల అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతమంది మా పిల్లలు ఒప్పుకోలేదు. నువ్వు ఎంబీబీఎస్ అంటావు, అది ఎప్పుడు మేము సెటిల్ అయ్యేది, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు అంటే నేను ఆ రోజు చెప్పాను, నా నిర్ణయం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇదేనా, మీరందరూ డాక్టర్ కావాలంటే అందరూ కూడా మెరిట్లో ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు. ఎండీకి నేను కష్టపడి వాళ్ళందరూ ఎండీలు చేశాను. నాకు కోరిన సీట్లు తీసుకొచ్చారు. ఆర్థోపెడిక్ డాక్టర్ చాలా అవసరము ప్రజలకు అని చెప్పి నేను పెద్ద అబ్బాయిని ఆర్థోపెడిక్ చేశాను. మా కోడలు అనర్సీగా ఉంది. మా చిన్న కొడుకు సర్జరీ ఎంఎస్ సర్జరీ చేశాడు. ఆయన అనేకమైన దీంతో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. మా కూతురు గైనిక్ అయింది, నా పెద్ద కూతురు కూడా గైనిక్ అయింది. నా పెద్దలుడు సర్జరీ, చిన్నలుడు ఈయన మన రేడియాలజిస్ట్ కూడా ఉన్నాడు. ఈరోజు అన్ని కార్యక్రమం మన దగ్గరే ఉంది. కానీ ఈ 3 సంవత్సరాలు మాకు ఆరోగ్యశ్రీ వస్తే కొంతమంది అడ్డపడ్డా కూడా మేము పుట్టుదలతో ఈ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఈ కుప్పంలో చాలా మంది జరుగుతుందా, వీళ్ళు వడ్డీ కడతారా, వీళ్ళు సేవ నిలుస్తుందా అని కూడా మాట్లాడుకోవడం జరిగింది. పట్టుదలతో మేము డెవలప్ చేశాము. అన్ని రకాలు మేము ముందుకెళ్తున్నాము. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది. చాలామంది ఆశ్చర్యపడినారు. మా ఏవి రవి అన్నాడు, అన్న ఎప్పుడు నిద్రపోయినావా లేదా, ఎట్లా తెచ్చేసి నిద్రపోయినా నువ్వు అని మన ఏవి రవి గారు మా లీడర్ తెలుగుదేశం లీడర్ ఎంత చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కనుక
నేను ఇక్కడ హాస్పిటల్ ఎక్కువ టైం ఉంటాను కాబట్టి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. మనం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, రూపాయలు ఏదో చేయొచ్చు, కానీ ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. మా ఊళ్ళో ఒక ఎస్సీ అబ్బాయి 5 గంటలకు ఫోన్ చేశాడు, స్టమక్ పెయిన్ అంటే రమ్మని ఆయన అబ్బాయి ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగా చేసి పంపించాము. తినే మరుసటి మధ్యాహ్నం 1 గంటకి చాలా నొప్పిస్తూ ఉంది, నేను బతకలేను అని ఇక్కడ బాధపడినాడు. అప్పుడే మా బాలాజీ ఫోన్ పక్కలో ఇచ్చాను. ఆ అబ్బాయి వచ్చాడు, వచ్చిన ½ అన్ అవర్ 1 అవర్లో ఆయనకు ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. అబ్బాయి హ్యాపీగా 2 రోజులు డిశ్చార్జ్ అయ్యి ఆయనకి మేము ఫుడ్ కూడా గవర్నమెంటే భరించింది, మేము భరించాం ఫుడ్ కూడా. ₹1 ఖర్చు లేకుండా మా ఊళ్ళో ఒక ఎస్సీ అబ్బాయి ఆపరేషన్ చేసుకోవాలంటే దీని ఎంత దీని విలువ కట్టాలంటే చెప్తారు. 5,000 రూపాయలు ఇస్తే ఓటే వేసేది, లేదా నాకు అది ఇస్తే ఇది ఇస్తే వేసేది కాదు. నిజమైన వ్యక్తిని, నిజమైన సేవ చేసే ఎక్కడైనా కానీ ఎన్నుకుంటే ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చిన అవకాశం మేము ఎప్పుడు ప్రజలకు చాలామంది చెప్తారు. మా సైకిల్ యాత్ర జరిగింది గుడిపల్లిలో, నేను అన్నని అడిగి మైక్ తీసుకున్నాను. ఈ సైకిల్ యాత్రలో వీళ్ళు ఎప్పుడైనా ఉన్న సత్యాన్ని సైకిల్ లిస్ట్ అడిగాను. ఈ సైకిల్ తొక్కిన వాళ్ళు ఎప్పుడు వచ్చినా మా హాస్పిటల్లో ఫ్రీ సేవలు అందిస్తామని చెప్పినాము. ఆ లిస్ట్ మొత్తం ఉంది, తప్పకుండా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తామని కూడా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈరోజు అందరికీ కూడా భేదాపరం లేకుండా మా కుటుంబ ప్రజలు అందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళు సేవ చేసేకి మేము ఉండము. తప్పకుండా ఏ లీడర్ అయినా అయిపోయి, ఏ పెద్ద ఊరి గౌడైనా అయిపోయి, ఏ గుడికి సంబంధించిన వ్యక్తులైనా అయిపోయి, మీ ఫోన్ కాల్ వస్తే డబ్బులు ఉందో లేదో మీకు సేవ చేసేకి ఈ కేసీ హాస్పిటల్ సిద్ధంగా ఉందని చెప్పి సభలో తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన వల్ల ఎంతోమంది చాలామంది మామూలుగా హాస్పిటల్ పోతే డెలివరీ కావాలంటే 10,000 డబ్బులు సర్దుకొని రావాలి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ గర్భిణీ స్త్రీలు డెలివరీ అవుతానే వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ అమ్మాయిని కిట్ అవుట్ ఇచ్చి మేము ఇంటికి పంపిస్తామంటే ఇది ఎంత మంచి సేవ అని చెప్పి మీరు ఆలోచించాలి. తప్పకుండా అందరూ కూడా దయచేసి ప్రమాణం చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మా బంధువులు లాంటి వాళ్ళు, ఎవరైనా కానీ కుటుంబ ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు, ఎవరికైనా భేదపరపు లేకుండా, పార్టీ లేకుండా, అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు అందిస్తారని చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. దానికి మా పిల్లలు సకలంగా సేవలు అందిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మా బిడ్డలు చాలా తెలియపడలు, ఎవరుగా వాళ్ళు మాట్లాడే మాట కూడా ఫాస్ట్గా మాట్లాడరు, నెమ్మదిగా మాట్లాడారు. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి వాళ్ళందరూ మీకు సేవ చేస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు గుర్తిస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. స్టేజ్ పైకి గౌరవనీయులు జిమ్రామ గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వేలు కౌన్సిలర్ వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సోము కౌన్సిలర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. జనసేన అధ్యక్షులు కుప్పం నరేష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మేము డాక్టర్లు ఏమంటే పరోక్షంగా మేము హాస్టల్లో చేరి చదవడానికి ముఖ్య కారణమైనటువంటి ఎక్స్ఎమ్మెల్సీ గౌరవర శ్రీనివాసుల్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు సోదరులు డాక్టర్ మంజునాథ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, పిఎస్ మునిరత్నం సార్ గారు, హాస్పిటల్కి ఆద్యుడు చౌడప్ప గారు, చంద్రశేఖర్ గారు, సాంశం గారు, రాజ్కుమార్ గారు, జకీర్ గారు, వేలు గారు, దాము గారు, సోమశేఖర్ గారు, డాక్టర్ గారు. కుటుంబం ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు విని ఆ విధంగా ట్రావెల్ చేసి దాన్ని ఫాలో అయితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి మన కళ్ళ ముందున్న కేసీ హాస్పిటల్ అంటే ఒక సక్సెస్ వెనక ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక నాయకుడు కన్న కళల్ని నిజం చేసే వ్యక్తులు ఎలా ఉంటారనే దానికి చౌడప్పన్న అండ్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్.
మీ అందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చౌడప్ప అని ఎంత డ్రీమ్ చేసినా పిల్లలు దాన్ని డ్రైవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన పిల్లలు మన మాట ఇప్పుడే చాలామంది ఎంతమంది వింటారు, ఎంతమంది మనం చెప్పినట్టు ఫాలో అవుతారు. కానీ చక్కగా వాళ్ళ నాన్నని మాట విని చక్కగా చదువుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకొని అన్ని రకాలుగా ఆయన్ని అభినందిస్తూ ముందుకు తీసుకొచ్చారో అదే డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు ఈ లెవెల్కి, అంటే ఒక తండ్రి ఒక స్థానానికి రావటం వరకు చాలా కష్టపడి ఉంటాడు. అందరూ వాళ్ళ నాన్న ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారా అని చెప్పనేసి అంటారు. కానీ ఆ స్థానాన్ని, తండ్రి ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టడం ఇంకా కష్టం. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా ఫాదర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు 2001లో. మరి తర్వాత నేను బాధ్యతలు తీసుకున్నాక రామయ్య గారు బాగా సక్సెస్ చేశారు. రామయ్య గారు అంటే ఆ సక్సెస్ అనేదాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టము, ఎంత ప్రెజర్, ఎంత టెన్షన్ ఉంటుందో ప్రాక్టికల్గా నేను అనుభవించినండి. ప్రతిదానికి కంపారిజన్ వచ్చేస్తుంది. రామయ్య సార్ అయితే అట్లా, రామయ్య సార్ అట్లా అని చెప్పనేసి అని. సో మనం ఆ నిలబెట్టడం అనేది చాలా కష్టం, ఇంపార్టెంట్. సో దాన్ని నిలబెట్టిన పిల్లల్ని చౌడప్ప అన్న కన్నా నేను వాళ్ళని ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, మంజు, బాలాజీ అండ్ అదర్ డాటర్స్. సో ఈరోజు 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అంటే ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇంకెవరికన్నా ఓటు వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది. ఇప్పుడు ఈ రోజుకి కూడా పిఎస్ మెడికల్ కాలేజీ అంటే మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విలువ తెలియట్లేదు అనేది నా ఫీలింగ్. అండ్ మీకంటే ఇక్కడ కుప్పంలో ఉండే అదర్ పీపుల్కి. మాది సెకండ్ బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. మాది కందుకూరు. పెద్ద రెవెన్యూ, సబ్ కలెక్టర్ స్టేటస్ బ్రిటిషర్స్ టైమ్స్ నుంచి మాకు సబ్ కలెక్టర్ స్టేటస్ అది. అటువంటి దాంట్లో మాకు మెడికల్ ఫెసిలిటీ ఈ రోజుకి లేదు. మాకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే మేము నెల్లూరు, చెన్నై లేకపోతే హైదరాబాద్ పరిగెత్తాలి. ఒంగోలులో కొంత బెటర్, కొంతవరకు. అట్లాంటిది 23 సంవత్సరాలు పిఎస్ మెడికల్ కాలేజ్ 25 years, 25 సంవత్సరాల క్రితం ఈ మారుమూల ప్రాంతానికి అసలు మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేకుండా, ఎమ్మెల్యేగా లేకుండా ఉంటే ఎవరైనా పెడతారా వచ్చి? అంటే మెడికల్ కాలేజీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇట్లాంటి ఎంతో మందికి ఒక వైద్య విద్యని అభ్యసించాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి అనేది ఆ మెడికల్ కాలేజ్ ద్వారా వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా, నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు సార్ మా అబ్బాయి డాక్టర్ సార్, మా అమ్మాయి డాక్టర్ సార్, ఎన్ని కుటుంబాల్లో చెప్పారు. మా దగ్గర అన్ని ఉండవు, మా దగ్గర ఇంజనీరింగ్ చెప్తారు ఎక్కువ. డాక్టర్ అంటే ఎక్కడో ఒక చోట వెతికి చెప్తారు డాక్టర్ చదువుతుంది, అది మెరిట్లో వచ్చి లేకపోతే ఎవరన్నా లేకపోతే డొనేషన్ కట్టి చదివే వాళ్ళు తప్పిస్తే. బట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది కుటుంబాల్లో ఆ స్ఫూర్తి, ఆ ఆలోచన తల్లిదండ్రులకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంతమంది డాక్టర్స్, ఇంత మెడికల్ ఫెసిలిటీ, ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ఇక్కడ కుప్పం లాంటి ప్రాంతంలో ఉంది అంటే 100%. సో ఆయన విజన్గా ఏది చేసుకుంటూ వచ్చినా దాన్ని కరెక్ట్గా మనం 50% ఫాలో అయినా కూడా మన జీవితాలు ఎక్కడో ఉంటాయి, మన ప్రాంతం కూడా ఎక్కడో ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పనేసి ఈ హాస్పిటల్ రిలేటెడ్గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు. అన్నీ తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ఈ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అండదండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 100% ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కుటుంబాలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే, అంటే కుప్పం రివ్యూ చేసి ఇక్కడికి బయలుదేరారు. ఆల్రెడీ వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికీ ఎస్టిమేషన్స్ అన్ని, ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు, టైం లైన్స్ పెట్టి 7వ తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంటల్ రివ్యూ పెట్టుకొని ఆ రిలేటెడ్గా అన్ని ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటనేది
తీసుకొని ఇచ్చేస్తున్నారు. నేషనల్ హైవేస్ దగ్గర నుంచి మనం మాట్లాడుకున్న ఏ అయితే ప్రతి ఒక్కటి స్కీమ్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల దగ్గర నుంచి అన్నిటికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. సీఎంఓ నుంచి మానిటర్ కూడా చేస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్నారు ఈసారి మాత్రం పనులు. అంటే అంతకు ముందు జరగలేదని కాదు, ఈసారి ఇంకా ఈ 5 yearsలోనే మనం ఒక మోడల్ టౌన్ మున్సిపాలిటీని ఒక మోడల్ టౌన్ కింద చేయాలని చెప్పనేసి ఆలోచిస్తున్నారు ఆయన. 100 కోట్లు అని చెప్పాను నేను ఎలక్షన్ టైంలో. 100 కాదు 200 కోట్లు అయినా కూడా పర్లేదు. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పనేసి దానికి సంబంధించిన DPR ప్రిపేర్ చేయమని దానికి ఒక ఏజెన్సీకి ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి కంప్లీట్ ఒక మోడల్ టౌన్ కింద కావాల్సిన DPRని కూడా ప్రిపేర్ చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 100% ఒక పాజిటివ్ మోడ్లో ఈరోజు మనం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీలో వెళ్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీనే కాదు కుప్పం ప్రజలు కూడా ఒక ప్రభుత్వానికి సహకరిస్తూ ఒక పాజిటివ్ మోడ్లో మనం ముందుకు తీసుకెళ్దాం. 100% అన్ని విధాలుగా గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి అన్ని రంగాల్లో 5 సంవత్సరాల్లో చేసేదానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఇటువంటి ఎంటర్ప్రినర్స్ ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి కుప్పంలో ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చౌడపన్న కుటుంబ సభ్యులకు అందరికీ శుభాభినందనలు. ఈరోజు NTR వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పేదలకి మరింత చేరువలో మీరు పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ సర్వీసే మిమ్మల్ని నిలబెట్టుద్ది. అది ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా కూడా ఎక్కువ మందికి చేయాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మంజు అండ్ బాలాజీ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ అనడా.